నా పేరు వెంకటేష్, నేను నవధాన్య కంపెనీ ఎంప్లాయీని. మనం ఈరోజు వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లా గోన్పాడు మండలంలో ఉన్నాము. ఈ మన కరోనా రైతు మన వెరైటీ ఇచ్చిండు నవధాన్య కంపెనీలోది. ఒకసారి ఆ వెరైటీ ఎట్లా ఉందో ఒకసారి రైతు మాటలో తెలుసుకుందాము. నమస్తేనా? నమస్తే. ఏం పేరు అన్న నీ పేరు? కర్ణాకరం. ఏ ఊరన్నా? గోన్పాడు జిల్లా ఏదన్నా ఇది? నువ్వు బ్యాడ్గా ఏ వెరైటీ ఇచ్చినావు? నవధాన్య కంపెనీ వెరైటీ 4902 బ్యాడ్గి రకం. ఎట్లుందన్నా నీకు? బాగుందన్నా. బాగుంది అంటే నీకు ఏం నచ్చిందని వెరైటీలో? వైరస్ తక్కువ ఉంది, కాయ కూడా బాగా పడుతుంది, తాలుగాయ లేదు, మచ్చకాయ లేదు. దిగుబడి ఎట్లుందన్న నీకు? బాగుంది. సైజు గానీ, కాయ సైజు గానీ, లెంత్ గానీ మంచిగా ఉన్నా. కింద నుంచి ఏమన్నా మచ్చకాయ గిచ్చగా ఉందా? అక్కడ లేదు. జుట్టు వారికి కాపే ఉంది. లింకులు దగ్గరకు ఉందా, దూరం ఉందా? దగ్గరికి లింకులు ఉన్నాయి. అలాగే మా శాంత సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ గారు కూడా వచ్చారు, వారి మాటలో కూడా తెలుసుకుందాము. ఆ రకాలు వేసిండే కదా ఈ సంవత్సరం కొత్తగా ఈ సంవత్సరం గత సంవత్సరంలో ఇంతకు ముందు సంవత్సరాలు మొత్తం వేస్తున్నావు కదా రకాలు. ఆ రకం కన్నా ఈ రకం ఎలా ఉంది నీకు? ఈ రకం నెంబర్ 1 ఉందా? ఆ రకం వైరస్ మచ్చ మొత్తం తాలుగా అయిపోతుండే. పావుల బాగా మంచిగా వస్తే 75 మొత్తం తాలుగానే. కలర్ కానీ కలర్ కూడా ఇది నెంబర్ 1 ఉంటుంది. వేసుకోవచ్చు కన్ఫర్మ్ వేసుకోవచ్చు. నువ్వు లాస్ట్ ఇయర్కి ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకున్నావు ఇదే రకం? ఇదేనా 5 ఎకరాలు. అదే మనతో పాటు మన కురోపల నుంచి రైతులు కూడా వచ్చిండ్రు. విజయ్ నీకు ఈ రకం నువ్వు వేసినావు కదా, గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా ఈ రకం 4902. మన చేనులో ఎలా ఉంది, గోనపల్లి ఎలా ఉంది మిరప రకం? బాగుంది అంటావు. దానికి దీనికి బాగుంది, చేను బాగుంది, వేరే తక్కువ ఉంది, లెంతులు కూడా బాగుంది. వేసుకోవచ్చు అంట ఈ రకాన్ని. నువ్వేం ఎకరాలు వేస్తావు లాస్ట్ ఇయర్కి? 3-4 ఎకరాలు. మన ఇద్దరం ఎక్కడ తెచ్చినావు నన్ను? అదే ఎక్కడ ఐజానా, ఎర్రవల్లిలోనా? ఓకే అన్న. బాగుందా నీకు వెరైటీ? రైతులందరూ వేసుకోవచ్చు అంటావా? ఓకేనా. ఇదే నరసింహ ఒకసారి చెప్పాను. ఏ ఊరు మీరు చెప్పు.